ఆలోచనలో ఎప్పుడు విశ్వాసం ఉండాలి, మనం చేస్తున్న పని మీద విశ్వాసం ఉండాలి, అలాగే చేసే కార్యాలలో ధైర్యం తెగువ ఉండాలి, అలాగే మాటల్లో వివేకము ఎక్కడ తడబడకుండా నిక్కచ్చి స్వభావం ఉండాలి, అలాగే జీవితంలో సేవాభావము దయాగుణము అనేది ఉంటూ ఉండాలి మన పరిధిని అనుసరించి. అలాగే ఎప్పుడు కూడా ఇలా కలిగి ఉండాలి ఈ మంచి గుణాలన్నీ కూడా. అప్పుడే జీవితము హాయిగా ఆహ్లాదంగా సంతోషంగా అలా గడిచిపోతూ ఉంటుంది. ఇక మోక్షానికి దగ్గర కావాలి అంటే బాల్యావస్థలో ఉండాలి, ఎప్పుడు కూడా నిష్కల్మషంగా హాయిగా సంతోషంగా అలా గడిచిపోతూ ఉండాలి. అప్పుడే భగవంతునికి దగ్గరగా చేరుకోగలుగుతాము, మోక్షానికి అర్హత సాధించగలుగుతాము. అప్పుడే మనకు మరి ఆ దారి మార్గం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక గురువు సహాయంతో గనక ఇలా చేస్తూ ఉంటే మోక్షానికి దగ్గరగా చేరుకోగలుగుతాము.